హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది తిరుపతి బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. మేము సాటర్డే తిరుపతిలో దర్శనం చేసుకున్నాము. ఆ రోజు నైట్ తిరుపతిలోనే స్టే చేసి నెక్స్ట్ రోజు సండే కాళహస్తికి వెళ్ళామన్నమాట. కాళహస్తికి మేము రాహుకేతు పూజ చేయించాలనుకుంటున్నాము. సో అందుకే మేము ఆఫ్టర్నూన్ అలా బయలుదేరామన్నమాట తిరుపతి నుంచి రెడీ అయ్యి. సో ఆ రోజు సండే 4:30కి కదా రావుకాలము. సో మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా మేము 2:30కి అలా రీచ్ అయిపోయాము. సో ఇంకా అక్కడ లంచ్ చేసి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు ఇది రైట్ సైడ్ ఒక రాజగోపురం అని చెప్పేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇంకా వర్క్స్ కూడా జరుగుతుంది, ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇది నేను కొత్తగా చూసానమాట ఇప్పుడు వెళ్ళినప్పుడు. మీరు కూడా రీసెంట్గా ఎవరైనా వెళ్ళుంటే చూస్తుంటే కామెంట్ చేయండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేదు, నేను 3 months బ్యాక్ వెళ్ళాను. 3 months అంటే డిసెంబర్లో వెళ్ళాను, అప్పుడైతే ఏం లేదు అక్కడ. సో ఇది ఇక్కడ కొత్తగా అనిపించింది, అందుకే నేను క్యాప్చర్ చేశాను. ఇంకా కొన్ని ఈ శివ స్టాచ్యూ ఇవంతా శివరాత్రి కోసము కొన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంటారు కదా స్పెషల్గా. సో అవన్నీ కొన్ని ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. మేము శివరాత్రి అయిన 1 weekకే వెళ్ళాము కదా, సో అందుకే కొన్ని చూసామన్నమాట. కొన్ని ఉన్నాయి లైట్ సెట్టింగ్స్, ఇక్కడ శివ పార్వతులు. ఇది నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను క్యాప్చర్ చేశాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఇంకా మేము లోపలికి వెళ్ళి అక్కడ లగేజ్ అది పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాము. ఈసారి మేము 2500 టికెట్ తీసుకున్నాము. ఇంతకుముందు అయితే మోస్ట్లీ 750దే ట్రై చేసాము. ఈసారి ఒకసారి గుడిలో ట్రై చేద్దామని చెప్పి గుడి లోపల చేసుకోవాలని చెప్పి 2500 తీసుకున్నాం అనమాట. సో మేము గుడిలో చేసుకున్నాము. కొంచెం మంచిగా అనిపించింది. ఎక్కడైనా ఒకటే, మీరు మళ్ళీ బ్యాడ్గా కామెంట్ చేయకండి. మీకేమి అక్కడ చేసుకున్నారు, మీకు డబ్బులు ఉన్నాయి, అందరికీ ఎలా కుదురుతుందని. అది వాళ్ళ ఇష్టము, ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు చేసుకోవాలి. మేమైతే మాకెందుకు ఒకసారి ట్రై చేయాలనిపించింది, అందుకే ట్రై చేసాము. మాకేదో డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఏం కాదు, జస్ట్ ఊరికే ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది అని చూసామన్నమాట. నచ్చింది మాకు. ఆల్వేస్గా ఎవరికైనా నచ్చుతుంది కదా, గుడి లోపల చేసుకుంటే ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ చేసుకున్నా ఒకటే. ఇంకోటి ఏంటంటే అక్కడ చేసుకున్నా ఒకటే, ఎక్కడ చేసుకున్నా ఒకటే, పూజ అంతే. జస్ట్ క్రౌడ్ తగ్గించడం కోసం అట్లా వేరియస్ టికెట్స్ పెట్టుంటారు అంతే తప్ప పూజలో ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతా సేమ్. సో మేము మళ్ళీ ఈవినింగ్ బయట వచ్చేసాం కదా, అప్పుడు నాకు కొంచెం ఈ లొకేషన్ అంతా మంచిగా అనిపించింది. సో అందుకే క్యాప్చర్ చేశాను అనమాట. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ కొన్ని చాలా చేంజెస్ అయ్యాయి ఇప్పుడు కాళహస్తిలో. ఇప్పుడు ఇంకా బాగా అవుతోందన్నమాట. ఇంకా కొన్ని అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. నాకు తెలిసి ఇంకొక 1 year తర్వాత చూస్తే కాళహస్తి చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అప్పుడైతే మనకి జస్ట్ టెంపుల్ ఒకటే ఉండేది చూడడానికి, ఇప్పుడైతే చాలా ఉన్నాయన్నమాట. గోపురం వెనుక రోడ్డు అదంతా చాలా మంచిగా అయిందనమాట ఇప్పుడు. సో అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీసాను అనమాట. అంతకు మించి వేరే ఉద్దేశం ఏం కాదు. ఏదో సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలి, డబ్బులు సంపాదించిన ఉద్దేశం అయితే ఏం కాదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేశాను. బాయ్ బాయ్.